ఆ మాటలు విన్న తర్వాత ఏం జరిగింది? ఎందుకొచ్చారు? తమ రోగములను కుదుర్చుకోవటానికి. అంటే రోగాలు కుదుర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా యేసయ్య మాట వినాలి. స్తోత్రం కలుగును గాక. ఇది ఆర్డర్. ఇది వరుసనమాట, క్రమం అన్నమాట. ఎందుకంటే ఎందుకు ఆయన మాట వింటే, ఆయన మాట వింటే విశ్వాసం పెరుగుద్ది. ఆయన మాట వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది కాబట్టి అప్పుడు స్వస్థత సింపుల్‌గా జరుగుద్ది. కాబట్టి ఆనాడు ప్రజలు గుంపులు గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి ఎందుకొచ్చారంటే, ఫస్టు ఆయన మాట వినటానికి. అందుకే ఈరోజు కూడా తైలాభిషేక ప్రార్థనకు మీరు విశ్వాసంతో వచ్చారు. మొట్టమొదటిగా మీరు దేవుని మాటలు వినాలి. యేసయ్య మాటలు మీరు హృదయంలో భద్రం చేసుకోవాలి. ఈ ఈ మాటలు, యేసు గురించినటువంటి మాటలు ఎవరి హృదయంలో భద్రంగా ఉంటాయో వారికి స్వస్థత